నమస్తే అండి. నమస్తే. సార్, రెడ్ బుక్ ఏదైతే ఉన్నదో నారా లోకేష్ గారి రెడ్ బుక్ ఓపెన్ అయింది. ఈరోజు పోచాని కృష్ణమూర్తి గారిని కూడా ఏది నోటీస్ రాకుండానే డైరెక్టర్లు అయితే అరెస్ట్ చేశారు హైదరాబాద్కి వచ్చే ఏపీ పోలీసులు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది నేనేం ఆశ్చర్యపోవట్లేదమ్మా, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది వీళ్ళు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. లోకేష్ రెడ్ బుక్ అని పట్టుకున్నాడు ఎన్నికలైన కాడ నుంచి. ఎన్నికల ముందు పట్టుకున్నాడు, ఎన్నికలైనాక ఇది అమలు చేస్తాం కనుక వరుసగా మొదలెడతారు, రాజకీయంగా పర్సనల్గా మొదలెడతారని తెలుసు. అది ఓకే. ఇప్పుడు రాజకీయ విమర్శ వేరు, పర్సనల్ వ్యక్తిగత దూషణ వేరు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి రాజకీయ విమర్శతో పాటు పర్సనల్ వ్యక్తిగత దూషణ కూడా చేశాడు. సో ఆ వ్యక్తిగత దూషణ అనేది చట్ట ప్రకారం దోషమే, తప్పే, అది చట్ట ప్రకారం తప్పు కనుక దాంట్లో చేయొచ్చు. ఓకే, మీరు దీన్ని అతను కోర్టు తెలుస్తుంది, అతను అన్న దాంట్లో తప్పు ఉందా లేదు, అది అన్పార్లమెంటరీ కాదు అని కోర్టు తెలుస్తుంది కదా, అది చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఓకే, ఇది మీ పర్సనల్ ఎజెండాలు, ప్రభుత్వ ఎజెండా కాదు కదా. ప్రభుత్వ ఎజెండా ఈ పనులు చేయలేదు. ఇది మా పర్సనల్, మీకున్న కోపం అవ్వచ్చు, వ్యక్తిగత దోషం చేసేయడం కోపం చేస్తున్నారు. ఓకే, మీ అధికారులు ఉన్నారు, చేయండి. నేను అనేది ఏంటంటే వీటి మీద పెట్టే కాన్సన్ట్రేషన్, వీటి మీద పెట్టే డెడికేషన్, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద పెట్టండి. మీరు ఇచ్చిన హామీలు, ప్రజలకు హామీలు ఇచ్చారు, ఆ హామీల మీద గెలిచారు. అబద్ధాలు అవన్నీ అబద్ధాలని తేలుతున్నాయి. అది దాని మీద కాన్సన్ట్రేట్, దానికి ప్రజలకి సమాధానం చెప్పి ప్రజల్ని ఒప్పించి మెప్పించే పనులు చేయండి. వీటి వల్ల ప్రజలు మెచ్చుకునేది ఒప్పుకునేది లేదు. పెద్ద దీనివల్ల మీ రాష్ట్రం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరగబోయే అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రానికి ఒరగబోయే పెద్ద అదృష్టం ఏమీ లేదు. ఇది ప్రతి రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీ ప్రతి విపక్షాల మీద విరుచుకుపడటం ఈ మధ్య ఎక్కువైపోయింది. గతంలో ఉండేది కాదు. గతంలో విమర్శించుకున్న అప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు అతని మహనీయుడు, కాంగ్రెస్ని కుక్కమూతి పిందెలో అన్నాడు. అప్పుడు ఎవడు కేసీలా కదా. ఆ రోజుల్లో వేరు, ఆ రోజుల్లో అన్నా సరే అది అలా తీసుకునేవారు. రామారావు గారిని విమర్శించిన ఆయన పట్టించుకోలేదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఏదో అంటారులే అని. కానీ ఇవాళ రోజులు అలా లేదు. ఇవాళ రోజుల్లో రాజకీయ విమర్శలు కూడా పర్సనల్గా తీసుకుంటారు, పర్సనల్గా మాట్లాడటాలు అయిపోయినాయి. వ్యక్తిగత దోషాలకు దిగిపోయి కనుక చేసేది చెప్తాడు. ఇప్పుడు అలా వ్యక్తిగత దోషాల మీద అరెస్ట్ చేయాలంటే చాలా మందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నది, అధికార పార్టీ మీద ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే ఎవడు కేసు తీరు. గతంలో అదే చెప్తారు వీళ్ళు. గతంలో ఈ కేసులని, ఇప్పుడు పోసాని మీద ఉన్న కంప్లైంట్లని ఎప్పుడో వైసీపీ ప్రభుత్వం ఉండగా పెట్టిన కేసులు వాళ్ళు పట్టించుకోలేదు అప్పుడు పోలీసు, అధికార కనుక. ఇప్పుడు వీళ్ళు పెడతారు. వీళ్ళ మీద ఎవరన్నా కేసు పెడితే ఎవరు పట్టించుకోరు. ఈ ప్రభుత్వం ఉంది కానీ ఇది రొటీన్ జరుగుతుంది అనుకో. ఈ సుధర రాజకీయాలు ఇక మనకు ప్రజలకు అలవాటు అయిపోయింది. దీనివల్ల రాష్ట్రానికి ఒదిగేది కానీ, రాష్ట్రానికి ఒదిగే అభివృద్ధి కానీ, రాష్ట్రానికి పొందే ప్రయోజనం కానీ ఏమి లేదు. సరే, ఇది మీ పర్సనల్ ఎజెండా, మీరు చేసుకోండి. అది మీరు చేసుకోండి. వాళ్ళు ఎవరెవరు లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళని మీరు తెచ్చుకోండి, పెట్టండి. కానీ ప్రజలు కోరుకునేది ఇది కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు దీనే కాదు, మిమ్మల్ని గెలిపించి ఇందుకోసం కాదు. మిమ్మల్ని గెలిపించింది, మిమ్మల్ని తిట్టిన వాళ్ళందరినీ, మిమ్మల్ని విమర్శించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టడం అందుకు గెలిపించలా. మీరిచ్చిన హామీల మీద నమ్మి గెలిపించారు. మీరు చెప్పిన 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారనే దాని మీద అయ్యో అని వేదన పడి ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలు, మీరు వాలంటరీ వ్యవస్థకి 10,000కు పెంచుతాను అన్న మాట నమ్మి ఓట్లేశారు కుర్రాళ్ళు. మీకు ఉద్యోగ హామీలు ఇది ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామన్న దాన్ని నమ్మిచ్చారు. వీటి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అది ప్రజలకు ఉపయోగం, అది రాష్ట్రానికి ఉపయోగం. కానీ వీటి వల్ల కాదు. ఇది చేస్తామంటే చేయండి దాన్ని. ఇవాళ ఉన్న రాజకీయ వ్యవస్థలో, మన దేశంలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థలో ఈ పగ ప్రతీకారం ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతానే మీ అందరిలో మీరు ఇది కాదు, మీరు దాంట్లో భాగంగా చేస్తున్నారు. తమిళనాడులో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా అధికార పార్టీ విపక్షాలని, మమతా బెనర్జీ ఎన్ని జరుగుతూనే ఉన్నాయి. కనుక ఆ కోణంలో మేము రాజకీయ పార్టీ మేము అలా చేస్తామంటే, అధికారంలో ఉన్నప్పుడు మా ఇష్టం అని అంటే, గతంలో అధికారంలో ఉన్న పార్టీ తన ఇష్టానికి వచ్చి చేసిద్దని అంటున్నాం. మళ్ళీ మీరు కూడా అదే చేస్తున్నారు కదా.
సో అది తప్పు అన్నప్పుడు మీరు చేయకూడదు కదా. ఆ తప్పే మేము చేస్తున్నాం అంటే మీ ఇష్టం అది. ప్రజలు చూసుకుంటారు. ప్రజలు తర్వాత రోజుల్లో, రాబోయే రోజుల్లో ప్రజలు తీర్పిస్తారు. ఇది కరెక్ట్, ఇది ఒప్పని. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత ఏంటని గుర్తించండి. ఈ లోకేష్ కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, ఈ చంద్రబాబు కానీ, ముగ్గురు మనం ఏమి ప్రామిస్లు ఇచ్చి ప్రజలను నమ్మించాము, ఒప్పించాము. అవి సంవత్సరం అయిపోతుంది, 9 నెలలు అయింది. ఇంతవరకు ఒకటి మనం కరెక్ట్గా అమలు చేయట్లేదు. ప్రజల్లో నిరాశ నిస్పృహ ఉంది. వంచనకు గురయ్యామని ఫీల్ అయిపోతున్నారు. మోసపోయామని అనుకుంటున్నారు. అది నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. మీరు మోసపోలేదు, లేదు ఇదిగో చేయబోతున్నాం, చేస్తాము, ఇప్పటికీ చేస్తాము అంటున్నారు. కానీ ఇప్పుడు మే నుంచి ఏదో అంటున్నారు, ఇంకోటి మాటలు చెప్తున్నారు. అది పోస్ట్పోన్మెంట్ మాటలు చెప్తే కాంక్రీట్గా జరగట్ల. అది చెయ్యండి. అది చేస్తే ప్రజలు మనల్ని పొందుతారు. కానీ వీటి వల్ల ప్రజలు మనల్ని పొందేది, ప్రజల యొక్క ఆశీర్వాదం పొందేది వీటి వల్ల కాదు. అది గుర్తించాలి. సార్ మరో విషయం, మీరు ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ మీది. మీ నాన్నగారి గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మీరు ఎన్నో వాటికి ప్రొడ్యూసర్లు కూడా చేశారు. అలాగే పోచాని కృష్ణమురళి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. గతంలో పోచాని కృష్ణమురళి విమర్శలు అయితే చేశారు టీడీపీ ప్రభుత్వం మీద. కానీ ఆయన మీద గతంలో చూసుకుంటే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో, జనసేన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పోచాని ఇంటి మీద అయితే దాడి చేశారు. ఆయన మళ్ళీ వెళ్ళి మై హోమ్ పూజకి అయితే వెళ్ళారు, అపార్ట్మెంట్కి. కానీ ఎందుకని ఆయనకి ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్ట్ రావట్లేదు? ఇప్పుడు ఇండస్ట్రీ పాయింట్ కదా, సినిమాకి సంబంధించిన పాయింట్ అనుకోమ్మా. ఇండస్ట్రీలో సపోర్ట్, ఇది రాజకీయం. వ్యక్తిగతంగా ఆయన రాజకీయ, ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి దాంట్లో తప్పు ఏంటంటే రాజకీయ విమర్శలు అనుకోండి, అందరూ సమర్థిస్తారు. రాజకీయ విమర్శలు ఏముంది, చేస్తారు. మీరు చేయలేదు, వాళ్ళు చేయలేదు అని అడుగుతారు. రాజకీయ విమర్శలు మీరు చేశారుగా, ఎవరు చేయరు. రాజకీయ విమర్శలు చెయ్యని పార్టీ ఏదైనా ఉందా మన దేశంలో? అన్ని పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటాయి. రాజకీయ విమర్శలు కాకుండా ఒక పరిధి దాటి పోసాని కృష్ణమూర్తి పర్సనల్ వ్యక్తిగత దూషణ చేశాడు. వ్యక్తిగత దూషణ, ఆ వ్యక్తిగత దూషణ వల్ల అది రాజకీయం. వ్యక్తిగత దూషణ దాంట్లో మనం వేలు పెట్టేది ఏమో ఉంటుంది కదా. దానికి ఇండస్ట్రీ రాలేదు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీల విషయంలో కూడా ఆయన ఒక మాట మాట్లాడేశారు. ఇప్పుడు అది కూడా ఇండస్ట్రీలో ఆ రోజు నేను కూడా కమెంట్ చేశాను. కులాన్ని అవార్డులు, నంది అవార్డుల విషయంలో ఇప్పుడు దాని మీద కేసు ఉంది. అది కూడా దాని కూడా ఈ ఎఫ్ఐఆర్లో అది కూడా ఉంది. సో నంది అవార్డు కేసులో అది ఖమ్మం అవార్డులు అని చెప్పి కులాన్ని తీసుకొచ్చి మాట్లాడాడు. కులాన్ని తీసుకోవటం సినిమా ఫీల్డ్లో చాలా మంది, నేను విమర్శించాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కులం ఏంటి, ఇక్కడ కులం అవార్డులు ఏంటి, ఈ కులాన్ని తీసుకొచ్చి దరిద్రం చేయొద్దు కోపడడం. నేను డిబేట్లో, చాలా డిబేట్లో మాట్లాడు తప్పు పోసా. సో ఆ కులం విషయం తీసుకురావడం అనేది కూడా సినిమా ఫీల్డ్లో, ఇది సినిమా ఫీల్డ్ ఒక్కటే కులమతాలకు అతీతమైంది. ఇక్కడ విజయమే కులం. సక్సెస్ ఎవడవుతాడో వాడే కులం, వాడే మతం. సక్సెస్ ఈజ్ ద స్పీక్స్. విజయమే మాట్లాడుతుంది ఇక్కడ. ఇంకేమి కులమతాలని పిచ్చి మాటలు, గాలి మాటలు, చేతకానోళ్ళు, ఓడిపోయినట్లు మాట్లాడే ఎత్తుక్కునే కుంటి సాకులు తప్పితే ఇక్కడ సక్సెస్ ఎవడుంటే వాడే మొగాడు. సక్సెస్ లేనివాడు నువ్వు ఎంతటోడు అయినా ఏమి పట్టించుకోరు ఇండస్ట్రీ. దీని యొక్క లాంగ్వేజ్, సినిమా యొక్క లాంగ్వేజే సక్సెస్, అంతే. ఎవడు సక్సెస్ ఉంటే వాడు వెనకాల పరిగెడుతుంది ఇండస్ట్రీ. కనుక ఇక్కడ గిలాలని మాట్లాడి మనం నచ్చిన వాడికి ఎవరికి అవార్డు రాలేదని, కనుక ఇది కమ్మ అవార్డు, పిచ్చి మాటలు మాట్లాడాడు. సో అందువల్ల ఇండస్ట్రీలో కూడా ఆయన మీద ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఉన్నాడు, ఏమీ చేయకుండా ఇలాంటివి మాట్లాడాడు. కనుక ఇండస్ట్రీ కూడా పెద్ద సపోర్ట్గా రాదు. ఎందుకు రాదంటే ఇండస్ట్రీని కూడా విమర్శిస్తే ఇంకా నువ్వు ఇండస్ట్రీలో ఉంటూ నీకు ఈ చిరునామా ఇచ్చింది, గౌరవించడం ఇండస్ట్రీనే. ఆ ఇండస్ట్రీని కూడా నువ్వు తోలనాడినాక ఇండస్ట్రీ ఎందుకు వస్తుంది కదా. అది సరే, అదొకటి. మళ్ళీ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉన్నదో అది మనందరికి కూడా గూగుల్లో కూడా పెట్టారు. అరెస్ట్ చేసిందేమో ఒక పోలీసులు, కానీ ఇప్పుడు తీసుకెళ్ళింది మాత్రం వేరే స్టేషన్ కానీ కూడా ఎఫ్ఐఆర్లు అయితే తెలుస్తుంది. మరి ఇదేంటి అనుకోవచ్చు, అంటే ఇది టీడీపీ కుట్ర అనుకోవచ్చండి? ఇది టీడీపీ కుట్ర. టీడీపీ చెప్పింది చేస్తుందమ్మా. దీని కుట్రను మళ్ళీ చెప్పకుండా సడన్గా ఏమి చేయట్లే. వాళ్ళు అనౌన్స్ చేసి చేస్తున్నారు. కనుక దీని కుట్ర అని ఇంకోటి మనం చెప్పక్కర్లా. రాజకీయ వెడ్డెట్ట, కక్ష సాధింపు అనేది వాళ్ళు ఓపెన్గా చెప్పారు. సీక్రెట్గా దొంగతనంగా చేస్తే మనం కుట్రని ఓపెన్గా చెప్పారు. రెడ్ బుక్ అనేక సార్లు లోకేష్ రెడ్ బుక్ దీంట్లో పేర్లు ఇలా అందరినీ వరుసగా చూస్తున్నాం కదా, వరుసగా వాళ్ళ తర్వాత ఒకళ్ళని అది పెట్టుకున్నారు. వాళ్ళు అదే పాలన అనుకుంటున్నారే. మరి పాలన అంటే ఇదే అని అర్థం తీసుకొచ్చేట్టు ప్రజలు చూస్తారు ఉంటారు ప్రజలు. పాలన అంటే ఈ వాళ్ళని వీళ్ళని అందరినీ, మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ లోపలేస్తాం,
ఎవరైతే మాకు జై కొట్టకుండా మమ్మల్ని ఎవరు చీ కొడతారో అందరినీ మేము అరెస్ట్ చేస్తామంటే ఇక ఓకే, అదే మా పాలసీ అంటే మీ ఇష్టం, అధికారంలో ఉన్నారు కనుక. కానీ అది కాదు, మీరు చేయాల్సింది అది కాదు. మీకు ఆ, ఇప్పుడు వ్యక్తిగత దూషణ మీద అంటే వ్యక్తిగత దూషణ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మీ పార్టీలో చేసిన వాళ్ళు లేరా వ్యక్తిగత దూషణ? అందరూ గౌరవంగా శ్రీయుతులు అని మాట్లాడారా? లేదు కదా. ఏకవచనంతో మాట్లాడారు, చెప్పులు తీసుకుని కొడతామన్నారు, మీరు మాట్లాడారు కనుక. ఆ వ్యక్తిగత దూషణ ఇప్పుడు మీకు అధికారం ఉంది కనుక రేపు వాళ్ళ అధికారం వస్తే వాళ్ళు చేస్తారు. ఇదే రాజకీయం, ఇదే పరిపాలన. ఎందుకు ఎన్నికలు, ఎందుకు ప్రజలు ఓట్లు వేసేది కాదు కదా. అది గుర్తించాలి. అది నాకేం ఆశ్చర్యపోవట్లేదు. చెప్పారు, చెప్పింది చేస్తున్నారు. ఈ చెప్పింది చేస్తున్నారు, దీంట్లో నిజాయితీ చూపిస్తున్నారు. మేము ఆ రోజు రెడ్ బుక్ అన్నాము, నిజాయితీగా చేస్తున్నాం, చెప్పింది చేస్తున్నాం. ఈ నిజాయితీ మీ ప్రభుత్వ పాలనలో చూపించండి. మీరు చెప్పింది ఇక్కడ చేస్తూ రెడ్ బుక్ చెప్పింది చేస్తున్నప్పుడు సంక్షేమ పథకాలు చెప్పింది చేయండి. అది చేసి అది చేస్తున్నారు. అదేమో మూలకు దోసేస్తున్నారు. అదేమో దానికి నామరూపం లేకుండా దానికి అలా పక్కన పెట్టేస్తున్నారు ప్రతి విషయము. ఇదేమో చాలా యాక్టివ్గా చేస్తున్నారు. ఏమనాలి, ప్రజలే నిర్ణేతలు, ఫ్యూచర్లో ప్రజలే చెప్తారు ఇట్లా. సార్ ఇప్పుడు దీనికి కూడా పోచాని కృష్ణమురళి వాళ్ళ అబ్బాయి ఉన్నారు. అరెస్ట్ అయిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు మేనల్లుడికి కాల్ చేసి చెప్పడం అన్నది కూడా ఆయన మీడియా ముందు అయితే చెప్పడం అయితే జరిగింది. చెప్తారమ్మా, అతను వైసీపీనే కదా. దీంట్లో అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఆయనకు సపోర్ట్ వెళ్ళే అవకాశం ఉందండి. వెళ్ళాలిగా ఖచ్చితంగా. ఎందుకంటే అతను వైసీపీ నాయకుడు కదా, వైసీపీ పదవి కూడా అనుభవించాడు కదా. సో వైసీపీకి చెప్పుకోక చంద్రబాబు చెప్తారా? వైసీపీకి చెప్తారు. చెప్పుకున్నారు. అది వాళ్ళు ఏమి యాక్టివ్ వాళ్ళ లాయర్ని అప్పచెప్తారా? ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారమ్మా, ఉరి తీస్తారా? కదగా. తీసుకెళ్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు, బెయిల్ తెచ్చుకుంటాడు, వస్తుంది. ఇది అంటే ఇది దీనివల్ల ప్రయోజనం ఏమిటని ఆలోచిస్తే వాళ్ళు ఈ పని చేయరు. ప్రయోజనం ప్రజలు వాళ్ళు నిందించారో దూషించారో ఏం మాట్లాడారు, మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలు వాళ్ళని విస్మరించాక వాళ్ళని తిరస్కరించాక మీకు ఇచ్చారు. ఆ మాటలు మాట్లాడారనే కదా మీకు ఇచ్చారు. ఇక మళ్ళీ మీరు ఆ పనులు చేస్తే రేపు మిమ్మల్ని తిరస్కరిస్తారు కదా. మీకు ఇదిగా అయిపోయింది మాట్లాడారు, వాళ్ళు ఎన్నో మాట్లాడారు, తప్పులు మాట్లాడారు, మీరు ఒప్పులు మాట్లాడారు, ఎవరెవరు మాట్లాడారు, మొత్తం ప్రజలు ఒక తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పు కట్టుబడి మీరు పరిపాలన చేయాలి. కానీ గతంలో జరిగిందని అంటే వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తే రేపు మీకు అదే శిక్ష పడుతుంది ప్రజల ముందు, ప్రజల కోర్టులో. కనుక అది ఈ విధానం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. విధానం కరెక్ట్ కాదు. విమర్శ చేయండి. మేము అధికారంలో ఉన్న అరెస్ట్ చేస్తామంటే రేపు వాళ్ళ అధికారులు వస్తాయి. ఇదే అలవాటు, ఇదే ఆనవాయితీ. తమిళనాడులో ఉండేది డిఎంకే ఏడిఎంకే. జైలుతో అధికారులు వస్తే డిఎంకే వాళ్ళని అరెస్ట్ చేయటం, డిఎంకే అధికారులకు వస్తే జైలుతో మనుషులు అరెస్ట్ చేయటం. ఇది తమిళనాడులో కల్చర్. ఇది మనకు లేదు. అది ఇప్పుడు కొత్తగా ఆరంభం అవుతుంది. కానీ అది ఒకటి, ఎటువంటి నోటీస్ లేకుండా రాత్రి 8 గంటలకు వచ్చి ఆ హైదరాబాద్కి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని వాళ్ళ భార్య కూడా చెప్పారు. అవును, 10-11 చోట్ల ఆంధ్రాలో కేసులు ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి ఇంటర్ స్టేట్ పర్మిషన్ తీసుకుని నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తామని చూసాను వీడియోలో. నోటీస్ ఇస్తామంటే అరెస్ట్ చేసుకోండి అన్నాడు. ఇవన్నీ రొటీన్. ఆయన మామూలు అరెస్ట్ అరగానే ఆయన పోలీసులు అయినా అరెండి అని అన్నారు కదా. కొంచెం అరిగి జరుగుతుంది మామూలు. సో రోడ్డు మీద వాడు కాదు కదా. పోసాని కృష్ణ తనకు ఒక స్థాయి, ఒక స్టేటస్ ఉంది కదా. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు. ఏంటంటే మేము నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తామంటే ఇది కూడా నోటీస్ తీసుకోండి అన్నారు. అది రొటీన్. అది ఒకసారి పైనుంచి యాక్షన్, పైనుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చేదాకా అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుద్ది. అది ఇలా చేస్తారు, అది ఇలా చేస్తారు. పైనుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చేదాకా. ఇన్స్ట్రక్షన్ పైనుంచి అనేది ఓపెన్ థియేటర్లో కదా, రహస్యం కాదు కదా. ఓపెన్ గా లోకేష్ చెప్తున్నాడు రెడ్ బుక్ ఇది అందరి పేర్లు ఉన్నాయని. ఆ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని లోపలికి చూసే అవకాశం ఉందండి. అది చేస్తున్నారు, అవకాశం ఉంది, చూపిస్తున్నారు. ఇదే ఈ మార్గంలో వెళ్ళబోతామని చెప్పారు, ఇప్పుడు వెళ్తున్నామని చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు వాళ్ళు చేసిన గత ప్రభుత్వం ఈ తప్పులు చేసిందని చెప్తున్నారు. కార్యకర్తలు లోపలికి వేసారు, అది చేశారు, 40 నాళ్ళు ఎలక్షన్ అప్పుడు మాట్లాడారు. అదే తప్పు మీరు చేస్తే మరి అది మీరు చేస్తే ఉప్పు అయిపోద్దా? వాళ్ళు చేసిన తప్పు అని మాట్లాడినప్పుడు మీరు చేస్తే ఉప్పు అయిపోద్దా? ఈ విచక్షణ కావాలి. సో చూద్దాం వాళ్ళు ఎంత దూరం వెళ్తారో. ప్రజలు ఉన్నారు కదా, ఫైనల్ న్యాయ నిర్ణేతలు ప్రజలే కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రజలే నిర్ణయించారు. ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాక ఈ నోటి దూల వల్లే కదా, ఈ నోటి దూల మాటల వల్లే కదా ప్రజల్లో ఒక అసహ్యత ఏర్పడింది ఈ ప్రభుత్వం మీద. లేదా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేసింది, అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఎందుకు ఓడిచ్చారు? 40% ఓట్లు వచ్చారు. ఎందుకు ఓడిచ్చారంటే ఈ నోటి దూల, ఈ ఇద్దరు ముగ్గురు నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడి. అంటే విమర్శ వేరమ్మా.
అవును. రాజకీయం నేను చేస్తాను రాజకీయ విమర్శ వేరు. రాజకీయంగా సిద్ధాంతాల మీద విధానాల మీద విమర్శించే హక్కు ఉంటుంది. ప్రతి ప్రజానీకంలో ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ఉంది. రాజకీయంగా మీ విధానాల మీద, మీ పద్ధతుల మీద, మీ పరిపాలన మీద ఎవరికైనా ఏ పౌరుడికైనా విమర్శించే హక్కు ఉంది. అలా విమర్శించు. పర్సనల్గా వ్యక్తిగతంగా పేరు పెట్టి దూషించడం ఉంది. పేరు పెట్టి సీఎం అని వ్యక్తిగత మాట దూషణ వేరు, విమర్శ వేరు. అవును. ఈ దూషణ వల్ల ఏమి పోసాని కానీ ఇంకోళ్ళు కానీ ఇప్పుడు పోచాని నిజంగానే రాజకీయంగా కాకుండా వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించినందుకు అరెస్ట్ అయిన. అంతే ఖచ్చితంగా నవ్వుతుంది. రాజకీయంగా అయితే కోర్టులో నిలవదు అసలు. ఆ! సార్. రాజకీయంగా అయితే ఏ సెక్షన్ పెట్టినా రాజకీయంలో ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది. రాజకీయ విమర్శల మీద అరెస్ట్ చేయకూడదని కూడా ఇచ్చేసింది. కనుక రాజకీయంగా అనేది అందుకనే వీళ్ళు కులం పేరు పెట్టారు. అవునండి. అవార్డులో కులం పేరు మీద విమర్శించాడని అవును. ఎవరో కంప్లైంట్ ఇచ్చారని. అవును సార్. ఆ, వ్యక్తిగతంగా తిట్టిన చంద్రబాబునిలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణ మాటలు ఈ బూతులు తిట్టాడు నా కొడుకు గిడికి మాట్లాడాడు ఆయన. కనుక ఇవన్నీ పెట్టారు.